నిలిచే ఉండి ఎప్పటి వరకు? పాలు మాన్పించే వరకు నిలిచే ఉండి. తర్వాత చూడండి ఏం సహకారం అండి ఇది. ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు చెప్పాలి భర్తకి, యెహోవా మన యెడల తన వాక్యాన్ని స్థిరపరచును గాక నడు. భర్తకి భార్య, భార్యకు భర్త ఈ సహకారం ఉండి తీరవలసిందే. ఇది లేకపోతే క్రైస్తవులు అవుతారా? ఏమవుతారు? రాక్షసులు అవుతారు. అందుకని నిన్ను కన్నది, అందుకని నిన్ను కొన్నది, అందుకని నిన్ను ప్రేమించింది. వాక్యము మాత్రము నీ బ్రతుకులో ఉండాలి సుమా. వాక్యము కానిది మరొకటి నీ బ్రతుకులో ఉంటే అది ఎవరి సంబంధం? అది వాడు ఎప్పుడు వచ్చాడో నీ కొంపలో చూసుకో. ఏ కొంపలోకి? హృదయం అనే కొంపలోకి. ఏ రోజు వచ్చాడో చూసుకోమండి. అరిమే ఈ రోజే, లేకుంటే చస్తావు. తర్వాత కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచి ఉండెను. అంటే ఈరోజు మన బిడ్డలు పెంచుతున్నామా? దరిద్రం ఇద్దరున్నారు అనుకో, ఒకడి మీద ఏమంటే చాలా ప్రేమ ఉంటమ్మా, ఇంకోటి ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రేమకి తేడా ఉంటుందమ్మా. మీరు అన్నా కాదు కాదన్నా కానీ నేను చెప్తున్నా కదా, మీ బుద్ధులు తెలుస్తాయి. అది అమ్మకాడికి పెద్దోడికి అది ఇష్టం, మరి చిన్నోడికి ఏమి ఇష్టం? ఇక్కడ తెలిసిపోతుంది నీ బ్రతుకు, ఇక్కడ తెలిసిపోతుంది నీ దరిద్ర బ్రతుకు. ఎవరిని ప్రేమిస్తున్నావో ఎవరిని ప్రేమించట్లేదు సమానం. వాడికి ఇష్టమా? ఈడు కూడా ఇష్టమే, రెండు చెయ్యి వాడికి ఇడి పెట్టు. వాడు నాకు ఇష్టం లేదు నువ్వు తినరా అని చెప్పాలి. ఎవరు చెప్పాలా? రెండో వాడు చెప్పాలా, నాకు ఇష్టం లేదు తమ్ముడికి, నాకు ఇష్టం లేదు అన్నకి. అప్పుడు నువ్వు నిరపరాధి, వాడికి ఇష్టం. మరి ఈడు ఎక్కడ పోతాడు? ఇద్దరికి అనలేదు నువ్వు, అప్పు తెచ్చుకున్నావాడిని. ఈరోజు మనం ప్రేమించే ప్రేమలు అలాగే ఉన్నాయి. అందుకనే తండ్రితో కుమారుడు అసలు గడుపుతున్నాడండి. తండ్రితో కుమారుడు అసలు గడుపుతున్నాడా ఈ రోజుల్లో? లేదు. కారణం వాడు నాశనం అయిపోతే మాత్రం ఏం చేస్తున్నావు ఇంట్లో? దరిద్రుడా, నువ్వేం చేస్తున్నావు రా భ్రష్టుడా? అడుగు భార్య, అడుగు వాడిని నిలదీసి. అధికారం నీకుంది. ఎందుకంటే పురుషుడు యజమానుడు, వాడికి సంఘ కుటుంబ బాధ్యత ఎలాగనో బిడల బాధ్యత కొడితే నా మీద పెడుతున్నావు, నన్ను అంటున్నావు. వండి పెట్టి మంచి చెడ్డలు చెప్పి లోపాలు తెలియజేయడమే నా బాధ్యత. సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదిరా? లేయ్ పైకి. ముగ్గురుంటే, నలుగురుంటే, 5 మంది ఉంటే, 10 మంది ఉంటే కూడా ఎలా ఉండాలి? ఖచ్చితమైన ప్రేమ. తండ్రి బాధ్యత. ఎక్కడున్నావు, తిన్నావా, లేచావా, కూర్చున్నావా, ఉన్నావా, ఏం చేస్తావు, ఎట్లా ఉన్నా, 1 సంవత్సరానికి ఒకసారి గుర్తుకొస్తావు వాడికి. వీడు ఏం చేస్తున్నాడని. మరి 364 రోజులు ఎక్కడ పోయావురా నువ్వు? ఇప్పుడు వచ్చావు నా కాడికి, కొడుకడికి. ఇది ఎక్కడ తల పెట్టుకుంటావు నువ్వు? ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు తల? తండ్రిగా బాధ్యత కాదా ఇది? తండ్రిగా నీ బాధ్యత కాదా? యవ్వన ప్రాయమే, యవ్వన ప్రాయంలోకి అడుగు పెడుతున్నారే, యవ్వన దశలోనికి వస్తున్నారే, వాళ్ళ క్రియ ఎలా ఉందో, వాళ్ళ కార్యం ఎలా ఉందో, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో, వాళ్ళ పరుగులు ఎలా ఉన్నాయో గమనించవలసింది ఎవరు? తల్లి. దాన్ని సరి చేయవలసింది ఎవరు? తండ్రి. తల్లి సరి చేస్తే ఏం చేస్తాడు? అరే మీరు మీ అమ్మలతో గట్టిగా ఏం కాదులే అని మాట్లాడాలి, కొద్ది చేయతండి, ఏమనలేరా? కారణం ఏంటంటే తల్లి దగ్గర చనువు ఉండొద్దని కాదు, తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర పనికిరాదు. తండ్రి ఎందుకు నీకు శత్రువు? క్వశ్చన్ చేస్తాడు.